హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మెంతు కూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావలసినవి కడిగి పెట్టుకున్న 1 కప్పు కందిపప్పు, కొన్ని ఆనియన్ ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, కొంచెం పచ్చిమిర్చి, కొన్ని టమాటో ముక్కలు, 1 కట్ట మెంతి కూర బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొన్ని ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, శనగపప్పు, కొన్ని మెంతులు, కారము, పసుపు, అవిసె గింజలు 1 స్పూను. దీంతో పాటు కొంచెం చింతపండు నానబెట్టుకున్నది. పప్పులోకి ఆనియన్ ముక్కల్ని గార్లిక్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, హాఫ్ మెంతికూర కట్ట అందులో వేసేస్తున్నానండి. వేసిన తర్వాత చింతపండు పులుసుని కూడా ఇందులో పోస్తాను. ఎందుకు పోస్తున్నానంటే పప్పు కొంచెం పప్పుగా ఉండాలంటే చింతపండు పులుసు పోయాలండి ఇప్పుడే. లేకపోతే పప్పు మెత్తగా అవ్వాలనుకుంటే చింతపండు పులుసు మళ్ళీ తిరగమాత వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇవి వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనిస్తున్నానండి. సో ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులో తిరగమాత వస్తువులను అందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసానండి. ఇప్పుడు ఆల్రెడీ పప్పులో వేసాను, మిగిలినవి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. సో అవిసె గింజలను కూడా ఇప్పుడు వేసేసాను. కొంచెం పసుపును కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిగిలినటువంటి మెంతికూరను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మెంతికూర బాగా కలర్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది. ఇక్కడ 2 మెంతులను కూడా యాడ్ చేశానండి, దీనివల్ల ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు సాల్ట్ని కూడా వేసేసి కొంచెం 1 మినిట్ అలా ఫ్రై చేస్తున్నాను. చేసిన తర్వాత ఇదిగోండి కుక్కర్లో ఉడికిన పప్పు చూడండి ఇలా ఉంది. దీనికి కొంచెం విజిల్లు ఎక్కువే పెట్టానండి, ఎందుకంటే చింతపండు వేసాను కదా, అంత తొందరగా ఉడకదనమాట. సో ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కారం కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కారం జస్ట్ కలర్ కోసం వేస్తున్నానండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పును కూడా ఇందులో కలిపేస్తున్నాను. అంతేనండి, ఇలా వేడి వేడి మెంతికూర రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ అండి, చాలా సింపుల్ అండి చేయడం కూడా. ఇదండి ఇవాల్టి నా రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.